మీ జీతం 50,000 రూపాయలైనా, 1,00,000 రూపాయలైనా నెలాఖరుకు డబ్బు ఎందుకు మిగలడం లేదు? మరోవైపు కొంతమంది తమ జీతం కంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నారు, అది కూడా ప్రతిరోజూ పనిచేయకుండా. 2026లో ప్రపంచవ్యాప్తంగా 3 పదాలు భారీగా ట్రెండ్ అవుతున్నాయి: స్మార్ట్ స్పెండింగ్, యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్. ఈ 3 విషయాలు అర్థం చేసుకున్న వాళ్లే భవిష్యత్తులో ఆర్థికంగా బలంగా ఉండబోతున్నారు. అవేమిటి? మన జీవితాన్ని ఎలా మార్చగలవు? ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిగా స్మార్ట్ స్పెండింగ్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంది సేవింగ్ అంటే ఖర్చు చేయకుండా ఉండటం అని అనుకుంటారు. కానీ స్మార్ట్ స్పెండింగ్ అంటే ఖర్చు చేయకపోవడం కాదు, తెలివిగా ఖర్చు చేయడం. ఉదాహరణకు, ప్రతి నెల 10,000 రూపాయలు ఆన్లైన్ షాపింగ్ లో ఖర్చు చేసే వ్యక్తి అవసరం లేని వస్తువులు కొనుగోలు చేస్తే అది స్పెండింగ్. అదే ధరలు పోల్చి, ఆఫర్స్ ఉపయోగించి, క్యాష్ బ్యాక్ తీసుకుని నాణ్యమైన వస్తువును కొనుగోలు చేస్తే అది స్మార్ట్ స్పెండింగ్. 2026లో యువత ఎక్కువగా బడ్జెట్ ట్రాకింగ్ యాప్స్ ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే సంపద నిర్మాణం ఆదాయం పెంచడం ద్వారా మాత్రమే కాదు, అనవసర ఖర్చులను తగ్గించడం ద్వారా కూడా ప్రారంభమవుతుంది. ఇప్పుడు యాక్టివ్ ఇన్కమ్ గురించి చూద్దాం. మీరు చేసే పని వల్ల వచ్చే డబ్బునే యాక్టివ్ ఇన్కమ్ అంటారు. ఉదాహరణకు, ఉద్యోగం, ఫ్రీలాన్సింగ్, కన్సల్టెన్సీ, బిజినెస్ నిర్వహించడం, ఇవన్నీ యాక్టివ్ ఇన్కమ్. ఇక్కడ ఒక సమస్య ఉంది: మీరు పని చేస్తేనే డబ్బు వస్తుంది, పని ఆగితే ఆదాయం కూడా ఆగిపోతుంది. ఒక ఉద్యోగి నెలకు 60,000 రూపాయలు సంపాదిస్తున్నాడు అనుకుందాం. అతను ఉద్యోగం వదిలేస్తే తర్వాత నెల జీతం రాదు. అంటే ఆదాయం పూర్తిగా అతని సమయంపై ఆధారపడి ఉంటుంది. అందుకే ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఒకే ఆదాయ మార్గంపై ఆధారపడొద్దని చెప్తున్నారు. ఇప్పుడు అందరూ ఎక్కువగా మాట్లాడుతున్న ప్యాసివ్ ఇన్కమ్ గురించి చూద్దాం. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఒకసారి కష్టం చేసి, లేదా ఒకసారి పెట్టుబడి పెట్టి తర్వాత కూడా ఆదాయం వస్తూ ఉండే విధానం. అయితే ఒక పెద్ద అపోహ ఏమిటంటే, ప్యాసివ్ ఇన్కమ్ అంటే పని చేయకుండా వచ్చే డబ్బు కాదు. మొదట కష్టపడాలి, తర్వాత ఫలితాలొస్తాయి. ఉదాహరణ చూద్దాం. మొదట డివిడెండ్ స్టాక్స్. మీరొక మంచి కంపెనీలో పెట్టుబడి పెడితే ఆ కంపెనీ లాభాల్లో కొంత భాగం మీకు డివిడెండ్ రూపంలో ఇవ్వవచ్చు. రెండవది ఇండెక్స్ ఫండ్స్ మరియు ఈటీఎఫ్స్. ఇవి స్టాక్ మార్కెట్లో దీర్ఘకాలిక సంపద నిర్మాణానికి ఉపయోగపడే మార్గాలు. మూడవది యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీరు వీడియో తయారు చేస్తే ఆ వీడియో నెలల తరబడి వ్యూస్ తీసుకురాగలదు. అంటే ఒకసారి చేసిన పని భవిష్యత్తులో కూడా ఆదాయం ఇవ్వగలదు. నాలుగవది ఆన్లైన్ కోర్సెస్. ఒక కోర్స్ తయారు చేసి అప్లోడ్ చేస్తే ప్రజలు కొనుగోలు చేసినప్పుడు ఆదాయం వస్తూనే ఉంటుంది. ఐదవది రెంటల్ ఇన్కమ్. ఇల్లు లేదా కమర్షియల్ ప్రాపర్టీ అద్దెకిస్తే ప్రతి నెల ఆదాయం రావచ్చు. 2026లో మరో పెద్ద ట్రెండ్ పాసివ్ ఇన్వెస్టింగ్. గతంలో చాలామంది స్టాక్స్ ఎంపిక చేయడానికి గంటల తరబడి రీసెర్చ్ చేసేవారు. కానీ ఇప్పుడు చాలామంది ఇండెక్స్ ఫండ్స్ మరియు ఈటీఎఫ్స్ వైపు వెళుతున్నారు. కారణం తక్కువ ఖర్చు, సులభమైన నిర్వహణ, దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది పెట్టుబడిదారులు ఇప్పుడు పాసివ్ ఇన్వెస్టింగ్ స్ట్రాటజీని అనుసరిస్తున్నారు. అయితే 2026 మనకు నేర్పుతున్న ప్రధాన పాఠం ఏమిటి? కేవలం ఎక్కువ జీతం సంపాదించడం సరిపోదు. మీరు స్మార్ట్ స్పెండింగ్ చేయాలి, మీ యాక్టివ్ ఇన్కమ్ పెంచాలి, అలాగే ప్యాసివ్ ఇన్కమ్ నిర్మించాలి. సంపద నిర్మాణానికి సీక్రెట్ ఫార్ములా ఇదే: స్మార్ట్ స్పెండింగ్ ప్లస్ యాక్టివ్ ఇన్కమ్ ప్లస్ ప్యాసివ్ ఇన్కమ్ సమానం ఫైనాన్షియల్ ఫ్రీడమ్. మీరు ఈ 3 విషయాల్లో ప్రస్తుతం ఏ దశలో ఉన్నారు? కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఫైనాన్స్ మరియు బిజినెస్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోలో కలుద్దాం.